హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఆల్రెడీ పెరిగిపోయింది. ఈ ఎండ తీవ్రత పెరిగిపోవడం వల్ల మనకు సమ్మర్లో సాగు చేసేటువంటి, వేసవిలో సాగు చేసేటటువంటి పచ్చిమిరప, వంకాయ, టమాటా, కూరగాయలు అన్ని రకాల బీర, కాకర లాంటి కాకరకాయ పంటలు కావచ్చు, పత్తి పంటలు కావచ్చు, వీటిల్లో ప్రస్తుతం మనం గమనించినట్లయితే ఆకుల పైవైపుకు డొక్కలాగా ముడుచుకుపోయి మొక్కలు అనేవి పూర్తిగా గిడసబారిపోయినట్లు ఉంటున్నాయి. దానికి ప్రధాన కారణం వచ్చేసి ప్లాంట్ లో మొక్క యొక్క రెస్పిరేషన్ పెరిగిపోవడం. రెస్పిరేషన్ అంటే పెద్దగా ఏమి కాదు. దీనికి చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే మనకి పెద్ద పెద్ద కెమికల్స్ తీసుకొచ్చి కొడుతున్నారు. తామర పురుగు ఉందని చెప్పేసి, తెల్లదోమ ఉందని చెప్పేసి విపరీతంగా మందులు స్ప్రే చేస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రధానంగా మొక్క అనేది ఆయాసానికి గురవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే డిహైడ్రేట్ అవుతుంది. మనం గనక ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు చెమట అయితే ఏ విధంగా అయితే మనకు పోస్తుందో, సేమ్ మొక్కను కూడా కాపాడడం కోసం ఆకు పైన వ్యాక్స్ లేయర్ అంటే మైనపు పొర అనేది ఒకటి ఉంటుంది. ఇది ఏం చేస్తుంటది అంటే మనకు ఎర్రటి ఎండలో కూడా చెట్టు కింద కూర్చుంటే మనకు చల్లగా ఉండడానికి కారణం ఏంటంటే మొక్క అనేది భూమిలో నుంచి వాటర్ అంటే నీటిని తీసుకొని పైకి ఆకులో నుంచి బయటకు వదులుతుంటది. ఆ ప్రక్రియనే ఆస్మోసిస్ ప్రక్రియ అంటారు. ఆస్మోసిస్ ద్వారా మొక్క అనేది పోషకాలను తీసుకుంటుంటది కదా. ఆ ప్రక్రియలో భాగంగా ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు మొక్క ఆకు పైన ఎప్పుడు కూడా ఒక పొరలాగా ఏర్పడి ఆ పొర పైన వాటర్ అనేది ఉంటది. చెమట, స్వెట్ అనేది ఎప్పుడు మొక్కలో బయటకు వస్తూ ఉంటది. దానివల్ల మొక్క లీఫ్ యొక్క టెంపరేచర్ అనే ఆకు యొక్క టెంపరేచర్ అనేది కంట్రోల్ చేయబడుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే మనకు నైట్ పూట అనేది వాతావరణం చల్లగా ఉండి పగటి పూట వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల మొక్కల్లో అన్కంట్రోల్డ్ అంటే ఒక వేడి వాతావరణం ఉంటే ఒక కంట్రోల్లో మొక్క శ్వాసక్రియ జరుపుకో ఉంటది. అదే మనకు ఈ రెండు రకాల వాతావరణంలో అంటే అన్కంట్రోల్డ్ అంటే దీనికి ఒక స్టెబిలేషన్ అనేది ఉండదు. ఈ యొక్క మనకు పత్రరంధ్రాలు అనేవి ఎక్కువగా ఓపెన్ అవ్వడం, దాని ద్వారా వాటర్ అనేది ఎక్కువగా ఆవిరైపోవడం వల్ల మొక్క డిహైడ్రేషన్ కంటే వడదెబ్బకు గురవుతుంది. ఆ వడదెబ్బకు గురయ్యి మొక్క ఆకు అనేది పైన మూడ్చుకుపోతుంటది. అంతేగాని ఇది పెస్ట్ అటాక్ అయితే కాదు. అయితే ఈ ప్రక్రియలో భాగంగా మొక్క అనేది రెస్పిరేషన్ అంటే నీటి బాష్పీభవనం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క మొక్కల్లో అందులో ఉండేటువంటి మొక్కలో పోషకాలు తీసుకుంటది కదా, వాటర్ లో నుంచి పోషకాలు తీసుకుంటది. ఆ పోషకాలు అనేది పైన అమైనో యాసిడ్స్ అనేవి బయటికి రిలీజ్ అవుతుంటాయి. అంటే విడిపోయి బయటికి రిలీజ్ అవుతుంటాయి. అలా రిలీజ్ అయిన ప్రక్రియలో మనకు ఈ స్మెల్ అంటే ఒక రకమైన వాసన ద్వారా మొక్క పైన పురుగు దాడి చేస్తుంది కదా. ఆ వాసనలు రిలీజ్ అయ్యి మొక్క పైన తామర పురుగులు, ఎర్రనల్లి ఇవి దాడి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎర్రనల్లి ఎందుకు అటాక్ చేస్తుందంటే ఈ యొక్క ఆస్మోసిస్ ప్రక్రియ, మన రెస్పిరేషన్ అంటే నీటి శ్వాసక్రియ రేట్ అనేది పెరిగిపోవడం వల్ల మొక్క ఒక రకంగా ఆయాసానికి గురవుతుంది. ఈ ప్రక్రియను కనుక మనం ఆపినట్లయితే మన మొక్క అనేది ఎదుగుదల బాగుంటుంది. దాంతో పాటుగా మన మొక్క పైన పురుగులు దాడి అనేది చాలా వరకు తగ్గుతుంది. దీన్ని ఏ విధంగా చేయాలి? మనకు సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎండాకాలం వచ్చిందంటే ఆకు పైన నీరు అనేది కంట్రోల్ చేయబడినప్పుడు, శ్వాసక్రియ అనేది కంట్రోల్ చేయబడినప్పుడు మాత్రమే మనకు మొక్క ఎదుగుదల బాగుంటుంది. దాంతోపాటు న్యూట్రిషన్ వేస్ట్ అనేది అంటే పోషకాల వృధా అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే నేను ఆ పోషకాలు ఇచ్చాను, ఈ పోషకాలు ఇచ్చాను, కాల్షియం ఇచ్చాను, మెగ్నీషియం ఇచ్చాను, బోరాన్ ఇచ్చాను, అన్ని ఇచ్చాను అంటున్నారు. కానీ నేను ప్రతి వీడియోలో చెప్పేదే, ఈ వీడియోలో కూడా చెప్తున్నా, మీరు ఎంత ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అన్నది కాదు ముఖ్యం. ఆ మొక్క ఎంతైతే వినియోగించుకున్న అన్నది అదే ముఖ్యం. అది మాత్రమే పరిగణలోకి వస్తుంది. అంతేగాని అనవసరంగా మీరు ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలో ఉన్నటువంటి రెస్పిరేషన్ ని ఆపి, మొక్కల్లో అత్యధికంగా నీరు ఆవిరైపోవడాన్ని ఆపి మనం కిందంగా పోషకాలు ఇచ్చినప్పుడు అయితే ఆటోమేటిక్ గా మనకు పోషకాల లభ్యత పెరుగుతుంది. కానీ మీరు పైన రెస్పిరేషన్ ఆపకుండా పైన వ్యాక్స్ లేయర్ పోవడానికి అడ్డమైన కెమికల్స్ కొట్టి కిందంగా బలం మందులు పోస్తే ఏమైందంటే మన బోరుగాక భూమిలో నుంచి నీళ్ళని గుంజి బయట పోసి ఎట్లా కరువు వచ్చిందో సేమ్ అదే పరిస్థితి ఏర్పడుతుంది. భూమిలోంచి పోషకాలను గుంజేస్తుంది, బయటికి గాల్లోకి వదిలిపెడుతుంది. భూమిలోంచి పోషకాలను గుంజుతుంది, బయటికి గాల్లోకి వదిలిపెడుతుంది. దానివల్ల నష్టమే తప్పితే లాభం అయితే ఏమి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెస్పిరేషన్ ఆపండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలో ఏ విధమైన మెకానిజం ఉంటుంది, ఎటువంటి మెటబాలిజం ఉంటుంది, మొక్క అనేది ఎలా ప్రవర్తిస్తుంది అన్న విషయాలు తెలుసుకుంటే ప్రతి రైతు ఒక సైంటిస్ట్ అవుతాడు. ప్రతి రైతు కూడా సొంతంగా మందులు ఎంచుకోగలుగుతాడు. ప్రతి ఒక్క రైతన్న కూడా ఎంతసేపు ఈ రోజు ఎలా తయారయ్యంటే తెల్లదోమ వచ్చింది, తెల్లదోమకు వాడవలసిన మందులు అని యూట్యూబ్ లో కొడుతున్నాడు. అక్కడ వచ్చినటువంటి 10 రకాల మందులు చూస్తున్నాడు, షాపుకు పోతున్నాడు, మళ్ళా షాప్ వచ్చిందే కొనుక్కుంటున్నాడు. అంత మాత్రం నాకు యూట్యూబ్ లో చూడడం ఎందుకు, సపడంగా షాప్ లో పోయి కొనుక్కోవచ్చు కదా. కానీ అది కాదు రైతుకు కావాల్సింది. అసలు తెల్లదోమ నా మొక్క పైన ఎందుకు దాడి చేసింది, ఆ తెల్లదోమ దాడి చేసినప్పుడు ఎన్ని రకాల టెక్నికల్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఎటువంటి వాతావరణంలో పనిచేస్తాయి, ఎన్ని రకాల టెక్నికల్ ఉన్నాయి, ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నప్పుడు మాత్రమే రైతు సక్సెస్ అవుతాడు. అంతేగాని ఎంతసేపు ఏ పురుగు మందు కొట్టాలన్నది ఆలోచించినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఒకరి మీద డిపెండెడ్ ఉంటావు, ఖచ్చితంగా ఆగమైపోతావు. ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం మన ఛానల్లో దానికి సంబంధించిన ప్లేలిస్టులు ఉంటాయి. అంటే వరి పంట ఉంది, నిమ్మ తోట ఉంది, బత్తాయి తోట ఉంది, ఇలా ఒక్కొక్క పంటకు సంబంధించిన ఒక్కొక్క ప్లేలిస్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన పరిపూర్ణమైన వివరణలు ఉంటాయి. మీకు ఇంకేదైనా సలహాలు కావాలన్నా కూడా, మాకేదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా మీరు నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు, లేదంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయొచ్చు.
మీకు ఏదైనా వీడియో కావాలంటే కూడా మీరు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా నేను దాని మీద నాకు వ్యూస్‌తో పెద్ద పని లేదు. 200 వ్యూస్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా టాపిక్ మీద వీడియో చేస్తా. ఎందుకంటే నా వల్ల ఒక్క రైతు బాగుపడ్డా చాలు. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. 100% నా వీలుని చూసుకొని దాని మీద కూడా మీకు ఖచ్చితంగా దాని మీద పరిపూర్ణమైన విషయాన్ని సంపాదించి దాని మీద వీడియో ఖచ్చితంగా చేస్తాను. దాంట్లో ఉన్నటువంటి అనుభవజ్ఞుల్ని సంప్రదించి దాంతో పాటు దాని మీద ఉన్నటువంటి లోటుపాట్లు తెలుసుకొని దాని మీద వీడియో ఖచ్చితంగా చేస్తాను. మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్‌లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. దాంట్లో ఫాలో అవ్వండి. వీటికి సంబంధించిన లింకులన్నీ కూడా అందులో ఉంటాయి. మీకు సంబంధించిన కేటగిరీ వీడియోస్ మీరు చూడండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోయినట్లయితే ఈ రెస్పిరేషన్ అనేది చెప్పాను కదా! ప్రస్తుతం ఈ డొప్పల్లాగా ఆకులు మారుతున్నాయి. ఆ డొప్పల్లాగా ఆకులు మారినప్పుడు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆకులో ఉన్నటువంటి పెక్టిన్ లేయర్ అంటే కణాల్ని కాపాడుతూ ఒక లేయర్ ఉంటది. కణత్వచం ఉంటది. ప్రతి జీవి కూడా కణాలతోటి ఏర్పడుతది. ఆ కణాల్ని కాపాడుతూ ఒక త్వచం ఉంటది. ఆ కణత్వచం అనేది దృఢంగా ఉన్నప్పుడు ఈ యొక్క పత్ర రంధ్రాలు అనేవి ఓపెన్ క్లోజ్ అవ్వడానికి టొమాటో ఓపెన్ క్లోజ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు అలాంటి పెక్టిన్ లేయర్ ఏర్పడాలంటే కాల్షియం మరియు బోరాన్ న్యూట్రిషన్ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండి చలి ఎక్కువగా ఉంటే రెండు వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మొక్కకు కాల్షియం అండ్ బోరాన్ అనే న్యూట్రిషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వీలైతే సాయిల్ అప్లికేషన్ లో ఎకరానికి 5 కేజీల కాల్షియం నైట్రేట్ ఒక అర కేజీ బోరాన్ కలిపి డ్రిప్ ద్వారా ఇవ్వండి. లేదు మేము డ్రిప్ ద్వారా ఇవ్వలేము అనుకున్నాడు లీటర్ నీటికి 5 గ్రామ్స్ కాల్షియం నైట్రేట్ ఒక 2 గ్రామ్స్ బోరాన్ ఈ రెండు కలిపి పైన ఫోలియర్ స్ప్రే అంటే పైపాటుగా స్ప్రే చేసుకోండి. దీనివల్ల మనకు మొక్కల్లో ఈ రెస్పిరేషన్ అనేది చాలా వరకు కంట్రోల్ చేయబడుతుంది. అలాగే బోరాన్ అనేది మొక్కల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే ఏ న్యూట్రిషన్ ఎలా పనిచేయాలన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి 100% మొక్కల్లో ఈ ఒత్తిడి రాకుండా ఈ ఆకులు అనేది పై వైపుకు ముడిచిపోకుండా ఈ రెస్పిరేషన్ కాకుండా మొక్క ఎదుగుదల అనేది ఆగిపోకుండా ఉంటుంది. అలాగే ఈ క్లోరోఫిల్ అనేది ఆవిరైపోయినప్పుడు ఈ కాల్షియం అనేది కొత్తగా కాల్షియం నైట్రేట్ వల్ల క్లోరోఫిల్ పెరిగి మొక్కల్లో కిరణజన్య సమయక్రియ బాగా జరగడానికి యూజ్ అవుతుంది. దాంతో పాటుగా మీరు కైటోజన్ ఇది ఒక పాలిసాకరైడ్. ఈ కైటోజన్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే వాతావరణ ఒత్తిడి దాంతో పాటుగా ఇది యాంటీ వైరల్ అండ్ యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది చాలా వరకు ముందు జాగ్రత్తగా వాడుకున్నాడు మొక్కల్లో వైరస్లు సంభవించకుండా కూడా కాపాడుతుంది. ఎందుకంటే ఇది ఒక బెస్ట్ మెడిసిన్. ఇది న్యాచురల్, పూర్తిగా న్యాచురల్లో మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు కెమికల్స్ స్ప్రే చేసేవాళ్ళు ఇవి న్యాచురల్ అని చెప్పేసి చాలా మంది డౌట్ ఏంటంటే వీటిని కెమికల్స్ తో కలిపి కొట్టుకోవచ్చు. 100% కొట్టుకోవచ్చు. అండి ఇది ఒక జీవి యొక్క పాలిసాకరేట్ అంటే ఒక జీవి చనిపోయిన తర్వాత కుళ్ళిపోవడం లేదంటే ఒక మనం మోషన్ ఉంటది కదా మోషన్ లాగా అనమాట. ఒక జీవి నుంచి ఏర్పడ్డది మాత్రమే. దీనికి ప్రాణము ఉండదు. అలాగని ఇది విషము కాదు. సో దీన్ని కెమికల్స్ తో కూడా కలిపి వాడుకోవచ్చు. ఈ కైటోజన్ వాడుకోవడం వల్ల 100% మొక్కల్లో క్లోరోఫిల్ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోరోఫిల్ పెరిగి కిరణజన్య సమయక్రియ బాగా జరుగుతుంది. ఇది ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ రిలీవర్ అంటే మనకు మొక్కల్లో వచ్చేటువంటి అన్ని రకాల ఒత్తిడిని కంట్రోల్ చేస్తుంది. ఆ ఒత్తిడిని కంట్రోల్ చేసి అబయోటిక్ కావచ్చు బయోటిక్ కావచ్చు మనకు డ్రాట్ స్ట్రెస్ కావచ్చు లేకపోతే కోల్డ్ స్ట్రెస్ కావచ్చు ఇంకా ఇలా చాలా రకాల ఒత్తిళ్ళు ఉంటాయి కదా ఈ ఒత్తిడిలు అన్నింటినీ కూడా దాని నుంచి మొక్కల నుంచి రిలీజ్ చేస్తుంది. దాంతో పాటు ఇది యాంటీ ఫైరల్ యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల ఈ టైంలో వచ్చేటువంటి మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు మనకు ఫర్ ఎగ్జాంపుల్ బీర లాంటి పంటల్లో డౌన్ ఎక్కువ వస్తుంటది. టమాటా లాంటి పంటల్లో మనకు బ్లైట్ ఎక్కువ వస్తుంటది. వీటిని కూడా కంట్రోల్ చేస్తుంది ఇది. దాంతో పాటుగా మనకు యాంటీ వైరల్ అంటే టమాటాలో వంగలో వైరస్లు వస్తాయి, మిరపలో వైరస్లు వస్తాయి. ఈ వైరస్లను కూడా ఆపడానికి కొంతవరకు క్యాపబిలిటీ ఉంటుంది దీనికి. ఈ కైటోజన్ వాడుకోవడం వల్ల లీటర్ నీటికి 2 ml కైటోజన్ వాడుకోవడం వల్ల చాలా వరకు ఈ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉండి వాతావరణ ఒత్తిడి నుంచి కాబట్టి మొక్కను కాపాడుతుంది. ఇక మూడోది వచ్చేసి మనకు ఓఎస్ఏ ఆర్థో సాలిసిలిక్ యాసిడ్. ఈ ఆర్థో సాలిసిలిక్ యాసిడ్ స్ప్రెడర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడుకోవడం వల్ల ఖచ్చితంగా ప్రతి పురుగు మందులో స్ప్రెడర్ వాడుకోవడంలో వేసవిలో దాంతో పాటుగా ఆర్థో సాలిసిలిక్ యాసిడ్ వాడుకోవడం వల్ల ఏమైందంటే ఇది ఒక సిలికాన్ బేస్డ్ ఫర్టిలైజర్. ఇది మెయిన్ గా పెక్టిన్ లేయర్ మీద పనిచేస్తుంది. ఈ పెక్టిన్ లేయర్ ని దృఢపరిచి పైన ఉన్నటువంటి వ్యాక్స్ ఏర్పడడానికి అంటే మైన పొర ఏర్పడడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పెక్టిన్ లేయర్ అంటే ఏం లేదండి ఆకు కణాల మధ్యలో ఉండేటువంటి జిగుడు మన మెదడు కనుక ఎటువంటి దెబ్బ తగిలినా కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మన మెదడు చుట్టూ గుడ్డు ఉంటుంది అని చెప్పేసి ఏ విధంగా అయితే అనుకుంటాము సేమ్ అలాంటి ఒక లిక్విడ్ నే పెక్టిన్ లేయర్ అంటారు. అది ఒక లిక్విడ్ లాగా ఉంటుంది. ఆ లిక్విడ్ ఏర్పడడానికి దాంతో పాటుగా పైన వ్యాక్స్ లేయర్ ఏర్పడడానికి చాలా బాగా ఈ సిలికాన్ అనేది యూజ్ అవుతుంది. సిలికాన్ న్యూట్రియంట్. దాంతో పాటుగా ఈ సిలికాన్ ఉన్నటువంటి అతి గొప్ప లక్షణం ఏంటంటే ఇది ఎకో ఫ్రెండ్లీ న్యూట్రియంట్. అంటే మనకి ఇది అన్ని న్యూట్రిషన్ తోటి మంచి స్నేహాన్ని కలిగి ఉంటుంది. ఏ ఒక్క పోషకాన్నైనా తీసుకోవడానికి మొక్కని ఎంకరేజ్ చేస్తుంది. కొన్ని న్యూట్రిషన్ ఎలా ఉంటాయంటే మనకు ఒకదాన్ని వాడుకుంటే ఇంకో దాన్ని యొక్క డెఫిషియన్సీ రావడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ వాడితే జింక్ లోపం రావడం, జింక్ ఉంటే ఫాస్ఫరస్ లోపం రావడం, ఇలా గొడవలు ఉంటాయి కదా. దీనికి ఏ న్యూట్రిషన్ తోటి కూడా గొడవ ఉంటుంది. చాలా మంచి న్యూట్రియంట్. అన్ని రకాల న్యూట్రిషన్ ని అప్టేక్ చేసుకునేలా చేస్తుంది. సాయిల్ అప్లికేషన్ లో పొటాషియం న్యూట్రిషన్ వాడుకోండి. ఇది కూడా వేడి నుంచే చాలా వరకు కాపాడుతుంది. వేడి వాతావరణం నుంచి చాలా వరకు కాపాడుతుంది. ఈ విధంగా న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఇక పైపాటుగా వచ్చే కెమికల్స్ విషయంలోకి వచ్చినట్లయితే ఇలాంటి సమయాల్లో మీరు వాటర్ కింద పదును లేకుండా
ఎక్కువగా కెమికల్స్ అనేది వాడుకోకూడదు. ఈ ఎక్కువగా కెమికల్స్ వాడడం వల్ల ఏమైద్దంటే పైన ఉన్నటువంటి ప్రతి కెమికల్ కూడా వ్యాక్స్‌ని బ్రేక్ డౌన్ చేసే ఆకు లోపలికి వెళ్ళిపోతది. అంటే పైన ఉన్నటువంటి మైనపోరాని బ్రేక్ డౌన్ చేసి ద ద మా ఆకు లోపలికి చొచ్చుకొని పోతది. దానివల్ల ఏందంటే ఈ వ్యాక్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ రెస్పిరేషన్ అనేది ఎక్కువగా జరుగుతది. ఇంకొకటి సాయిల్ అప్లికేషన్‌లో హ్యూమిక్ యాసిడ్ బేస్డ్ ఫెర్టిలైజర్ వాడుకోండి. లేదంటే మన వానపాముల నుంచి తయారైనటువంటి వర్మి వాష్ అనేది వాడుకోండి. వర్మి వాష్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇంకోటి స్లర్రీ లాంటి ఫెర్టిలైజర్ వాడుకోండి. ఈ స్లర్రీ కూడా సమ్మర్ నుంచి చాలా బాగా పడతది. చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏందంటే మనకు వేడి వాతావరణంలో ఈ బ్యాక్టీరియాలు పనిచేయవు అని చెప్పేసి అనుకుంటారు. అలాంటిది ఏమి ఉండదు. మొక్క యొక్క టెంపరేచర్ అనేది ఎప్పుడు ఒకటే విధంగా ఉంటది. 26 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే మొక్క బతుకుంటది. 40, 50 డిగ్రీలు మొక్కలో టెంపరేచర్ పెడితే ముందు మొక్క చచ్చిపోతది. కాబట్టి బతికి ఉన్న మొక్కని పట్టుకొని జీవిస్తూ ఉంటాయి. కాబట్టి చెట్టు కింద మనిషి ఏ విధంగా అయితే ఎండకు చల్లగా ఉంటాడో బ్యాక్టీరియా కూడా ఒక్కసారి మొక్కకు టచ్ అయిందంటే 100% మొక్కతో కలిసి జీవిస్తది. దానికి ఎటువంటి డ్యామేజ్ జరగదు. అది 100% బతికే ఉంటది. కాబట్టి వేసవిలో ఈ బ్యాక్టీరియాస్ కూడా వాడుకోండి. సాయిల్ అప్లికేషన్‌లో స్లర్రీ లాంటివి వాడుకోండి. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మీరు సొంతంగా తయారు చేసుకున్నటువంటి బ్యాక్టీరియా ఇది. ఆ పాలతోటి తయారు చేసుకోవాలి. మీకు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కూడా ఎండని చాలా బాగా కాపాడుతది. ఎండ ఎంత వేడి ఉన్నా కూడా ఇది మొక్క అనేది రెస్పిరేట్ అవ్వకుండా, అలాగే మొక్క అనేది ఒత్తిడికి గురి కాకుండా, ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. డౌనీ లాంటి పెద్ద పెద్ద రోగాలను కూడా ఇది చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. 5 రోజులు ఖచ్చితంగా ఆపుతుంది. ఇంకొకటి CVR మెథడ్. CVR మెథడ్‌లో మట్టి ద్రావణాలు పైనంగా స్ప్రే చేసుకోవడం వల్ల చాలా వరకు ఈ యొక్క ఆకుపైన ఒక పొరలాగా ఏర్పడిపోయి మొక్కకు చల్లదనాన్ని ఇస్తాయి. ఆముదము, మట్టి ద్రావణం స్ప్రే చేసుకోవడం వల్ల తామర పురుగు లాంటి రసం పీల్చే పురుగులు కంట్రోల్ అయితే దాంతో పాటుగా మొక్క వేడి నుంచి తట్టుకుంటది. ఇంకా ఇంకొక విధానం వచ్చేసి మనకు ఆయిల్స్. ఈ ఆయిల్స్ అంటే నూనె మందులు కాదండి. నూనె మందుల్లో మళ్ళీ కెమికల్స్ ఉంటాయి. నేచురల్‌గా మీ ఏరియాలో దొరికే నూనెలు. ఈ నూనెలు కూడా వాడుకోవడం వల్ల పైన పొరలాగా పేరుకుపోయి ఆకులో రెస్పిరేషన్ ఆగిపోయి మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి. ప్రతి ఒక్క రైతుకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మేనేజ్మెంట్ తెలుసుకోండి ఎంతసేపు ఉన్నా. అంతేగాని మందుల గురించి కాదు. దయచేసి చేతులెత్తి మొక్కుతున్నా 100% మారండి. దయచేసి మారండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ మీ చాయిస్ అది. మీకు ఉపయోగపడుతుంటే చేసుకోండి కానీ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. మీకు ఉపయోగపడకపోయినా పక్కన వాళ్ళకి ఉపయోగపడొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతును కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.